నా జర్నీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను క్లోజ్గా చూస్తున్నాను. నిజంగా విజయ్కి యాటిట్యూడ్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలా, నేను వెళ్ళా. నా జర్నీలో కూడా తనతో ఒకటి కంఫర్ట్, వర్క్లో కానీ చేస్తున్న దాంట్లో కానీ దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ది లైఫ్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది. రఘు, నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు. ప్రతి ఒక్కటి ఏంటి, లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. మనం అన్నీ నేర్చుకుంటే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము వచ్చి నిలబడుతున్నామంటే మాకేం 100కు 100 పాజిటివ్ ఎప్పటికీ రాదు. నాకే ఉండదు. ఇంత మంచి సినిమాలు తీస్తే ఇటు ఇలా చేస్తారా, దిల్రాజు మామ ఇదిరా కామెంట్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందుకెళ్తా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఈ రెండే నాకు ఇంపార్టెంట్. అలాగే ఎనీ పర్సన్ మనం ఆనెస్ట్గా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు దేని గురించి ఆలోచించవద్దు. మళ్ళీ మా సినిమాలే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాయి? మా సినిమా రైట్ సినిమా మీకు ప్రేక్షకులకు అందించినప్పుడే మాట్లాడతాయి. మేము ఫెయిల్యూర్ తీసినప్పుడు మాకు పడుతూనే ఉంటాయి. పోనీ 100కి 100 ఏ స్టార్ హీరో దగ్గర నుంచి మనం చూసుకుంటా వద్దాం హిస్టరీ, ఎవరు 100% సక్సెస్లు ఇక్కడ ఇవ్వలేరు. ఎగ్జాంపుల్ నేను మన మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్ 10 ఇయర్స్ పీరియడ్లో ఒక జల్సా, ఒక గుడ్ ఫీలిం వచ్చింది. 10 ఇయర్స్ కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలే. ఎందుకు? వెయిటింగ్. ఎప్పుడో ఒక మంచి సినిమా వస్తుంది, ఎప్పుడో ఒకటి. హీరోలకైతే అసలు ఏమీ కాదు నా లెక్కన. వాళ్ళు ఒకరోజు కొడతారు, మళ్ళీ వెళ్తారు, కొడతారు, వెళ్తారు, పడతారు, లేస్తారు. వాళ్ళకి సమస్య కాదు, మాకు డేంజర్. డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి డేంజర్. సినిమాలు ఫ్లాప్ వచ్చినాయనుకో నా డబ్బు పోతూ ఉంటుంది, నేను నిలదొక్కుకోవడం కష్టం. డైరెక్టర్లకు ఫ్లాప్లు వచ్చినా 3వ సినిమా తర్వాత డైరెక్టర్లు ఎంకరేజ్ చేయరు. కానీ హీరోలకు ఏమీ కాదు. సో ఈజ్ గుడ్ హార్ట్ కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాను. ఒక జర్నీ చేస్తే కానీ అర్థం కాదు. విజయ్ రాజుగారు లైటర్ నోట్లో ఒక విషయం. విల్ టేక్ నెక్స్ట్ క్వశ్చన్. రాజుగారు లైటర్ నోట్లో ఒక కాంప్లిమెంటో కంప్లైంట్ ఏదో అనుకోండి. మొన్న ఆశిష్ ప్రెస్ మీట్ జరిగింది. అక్కడ మా వాళ్ళు అందరూ అన్నారు, బొమ్మరిల్లు డాడీ లాగా ఆశిష్ని మాట్లాడినవ్వకుండా మీరే మాట్లాడేస్తున్నారు. ఇక్కడ విజయ్ కూడా మీరే బొమ్మరిల్లు డాడీ అయిపోతే ఎలాగా? అంటే బొమ్మరిల్లు డాడీ అని కాదు, నేను ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక హెల్తీ, అంటే అవి ఏమవుతున్నాయంటే అవి చిన్న విషయమేనండి. చిన్నది ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒక్క రాంగు పదము దొర్లినా ఇదంతా పక్కకి వెళ్ళిపోయి ఆ 1%. మా సినిమాలో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది, బామ్మ చెప్పే డైలాగ్, 99 మంచి పనులు చేసినవి మర్చిపోతారమ్మా, ఒక్కటి తప్పు చేస్తే వాడికి ప్రాబ్లం వస్తుంది అని. ఈజ్ క్యారెక్టర్ 99 అమ్మాయితోనే చెప్తుంది. 99 మంచి పనులు చేసి గుర్తుపెట్టరు, ఒక్క చిన్న తప్పు, బట్ అదే పట్టేసుకొని ఎమోషన్ అవుతాము, అన్నీ అవుతాము. సో మన లైఫ్ కూడా అంతే. మేము 99 మంచి ఇచ్చినా గుర్తుపెట్టుకోరు, దీంట్లోకి ఒక్క రాంగ్ వర్డ్ వెళ్తే ఆహా, ఇప్పుడు అదే పైకి వెళ్ళిపోయి, ఈరోజు సొసైటీ అలా ఉంది, అదే పైకి వెళ్ళిపోయి దాన్నే హెడ్లైన్స్. మీరు పెట్టే మీ ద్వారా వెళ్ళేది ఏది ఉన్నా అదే హెడ్లైన్ అవుతుంది, దాని మీద వెళ్తుంది. అరే 99% గంటన్నర మాట్లాడింది ఏముండదు, ఆ 1 మినిట్లో అది భయం నాకు. సో నేను ఎందుకంటే మాకు మాట్లాడేటప్పుడు తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది, దాన్ని జాగ్రత్త పడడం కోసం నేను ట్రై చేస్తున్నాను. తప్పితే నేను బొమ్మరిల్లు ఫాదర్ లాగా వింటే వాళ్ళు వింటారా? ఇప్పుడు వాళ్ళు గ్రో అవుతున్న వాళ్ళు, గ్రో అయిన వాళ్ళు అసలు వినరు. ఓకే రాజుగారు, మీరు ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడారు. సో మీ లైఫ్లో ఒక హెడ్లైన్ పెట్టాలంటే మీ మీద యాజ్ అ ఫ్యామిలీ స్టార్ హెడ్లైన్, మీ ఫ్యామిలీలో ఒకవేళ మీ కూతురు పెట్టారనుకోండి, ఏ హెడ్లైన్ పెడుతుంటాను? మా ఇంట్లో నాకు ఒకటి ఉంది, ప్రాబ్లమెటిక్ మ్యాన్, ప్రాబ్లం సాల్వ్ చేసే మ్యాన్. కూల్. ఇంకొకటి, ఎప్పుడు చూసినా ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు మీరు. అంటే మీరు అన్నారు ప్రొడ్యూసర్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా కొన్ని, ఫ్రైడే వరకు లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, కానీ మిమ్మల్ని చూస్తే అలా కనిపించదు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నిజంగా చెప్పాలంటే నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. అనిపించదు? మామూలు స్ట్రెస్లో లేనంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో అది క్లోజ్గా ఉన్నప్పుడే, ఎవరైనా క్లోజ్గా చూస్తేనే అర్థమవుద్ది. పోతే నేను ఎవ్రీడే లైఫ్లో స్ట్రెస్ ఎందుకు పడాలి, లైఫ్లో ఎందుకు భయపడాలి, నాకెందుకు, నేను చేసే పని మీదనే ఫోకస్ చేద్దాం. అవే వెళ్ళిపోతాయి, క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కై ఓపెన్ అవుతుంది. మాకు ఏది వచ్చినా అది క్లౌడ్ వెళ్ళిన తర్వాత క్లియర్ స్కై అవుతుంది. నేను అంతే, ఎవ్రీడే నా స్ట్రెస్తో నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. సో విజయ్, మై క్వశ్చన్ టు యూ, ఇప్పుడు ద విజయ్ దేవరకొండ, మీరు అన్నారు కదా నాకు ఇలా టైటిల్స్ ఇష్టం ఉండవు, కానీ ఈ మూవీ హిట్ అవుతే మీకు ద ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ వస్తుందా? వద్దామా ప్లీజ్.
విజయ్ దేవరకొండ చాలు టిల్ ద నాట్ ఎండ్ ఆఫ్ మరి కరెక్షన్, నాట్ ద విజయ్ దేవరకొండ, ద ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ అనేది పక్కన ఉంటుంది, చిన్న లెటర్స్లో ఉంటుంది. ఇదే సో కమ్యూనికేషన్ తప్పు అవుతుంది. మేము చేస్తున్న కథలోకి మేజర్ ఈజ్ ఎ లవ్ స్టోరీ ప్లే చేస్తాడు. సో 30% ఈజ్ ఎ ఫ్యామిలీ స్టోరీ ఉంటే 70% అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంటుంది. ఫైనల్గా ఎత్తుకున్న కథ మళ్ళీ ఎలా రౌండప్ అయిందనేదే ఈ కథ. సో మెజారిటీ పోర్షన్ యూత్ లవ్ స్టోరీ మీద రన్ అయ్యే ఒక ఫ్యామిలీ స్టోరీ. రెవెన్యూ సైడ్ ఏ స్థాయి హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ కంపారిజన్లో? అంటే స్థాయిలు ఇప్పుడే మాట్లాడాను అనుకో, 5వ తారీఖు కొంచెం తగ్గినా మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. మంచి సినిమా, సో గుడ్ ఫిలిం. థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు. ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, ఇప్పుడు ఒక థియేటర్లో 600 మంది, ఒక మల్టీప్లెక్స్లో 500 మంది చూస్తారు. 500 మందికి నచ్చేస్తే ఇంకా ఆ సినిమాని పట్టుకోవడం ఎవరి తరం కాదు, డే 1. సో దాంట్లో ఎంతో కొంత ఒక 500 మందిలో 40-50 మంది ఏదో వెతుకుతుంటారు. అంటే డే 1 చూసే ఆడియన్స్ మైండ్ సెట్ వెతికే వాళ్ళు ఉంటారు. అందుకే నాకు 100కు 100 మార్కులు నేను ఎప్పుడు వేసుకోను. ఒక సినిమా హిట్ టు సూపర్ హిట్ కావాలంటే మనం చదువుకున్న దాంట్లో కూడా మనకు 75% వస్తే మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒక సినిమాకు 75% ఆడియన్స్కి రీచ్ అవుతే మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు భావిస్తాను. అదే నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. సో డెఫినెట్గా ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా. సార్ నమస్తే. ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద వస్త్రాలంకరణను బట్టే సినిమా ఎంత సక్సెస్ అనేది అర్థమవుతుంది, మీలో ఉన్న ఆనందం. అయితే నిన్న ప్రెస్ మీట్ అని పెట్టినప్పుడు ఇవాళ April 1 కదా, ఏమన్నా ఫుల్ చేస్తున్నారా, నిన్నే కదా ఏదో అని అనుకున్నాం. నాకైతే అనిపించింది అరే నిజంగా మేము ఈ యాంగిల్ ఆలోచించలేదబ్బా. ఎనీహో April 1న మీరు ఏదో దేవాలయానికి ఏదో పూజ చేసి వచ్చినట్టుగా ఆహార్యాలు కనబడుతున్నాయి. ఆల్ ది బెస్ట్. అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మీరు ఏది తీసుకున్నా కుటుంబ కథలు ఓల్డ్ సినిమాల నుంచి వచ్చినాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా ఓవర్సీస్ అంటే వాళ్ళనే బేస్ చేసుకొని కూడా అక్కడ యూత్ ప్రేమ లవ్ను మిక్స్ చేస్తూ అక్కడ కథలనే బేస్ చేసుకున్నారు. ఇందులో అటువంటిది ఉందా, లేదా ఓన్లీ పక్కా మన తెలుగు నేపథ్యమేనా? పక్కా తెలుగు నేపథ్యం. బట్ చెప్పాను కదా, అమ్మాయి అబ్బాయి మధ్యలో 70% సినిమా ఉంటుంది. ఆ జర్నీలో మారుతూ ఉంటాయి లొకేషన్స్ మారినప్పుడు మనకు విజువల్ బ్యూటీ కూడా కావాలి కదా, విజువల్ బ్యూటీ కూడా ఉంటుంది ఈ సినిమాలో. లేకుంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే తీసామనుకో టీవీ సీరియల్ లాగా ఉందిరా అంటారు. అవన్నీ ఈ కథ ఎలా డిమాండ్ చేస్తుంటే అలా